శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. ఇద్దామా? ఏది తీసుకుంటా? ఐ లవ్ యూ. ఆడుకుంటున్నావా శ్రీత? ఏం గేమ్ ఆడుతున్నా? స్నానం చేద్దామా? స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకుందామా మన ఇద్దరం? దుప్పుడు కప్పుకుంటే గానీ ఆటలు రావు. హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను మొదటి వారం చేసుకున్న వరలక్ష్మి వ్రతం అన్ఎక్స్పెక్టెడ్ గా చేశాను. వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మన ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ కదా అది. బట్ నాకు ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే మా ఆశ్రిత ఫ్రైడే పుట్టింది. సో దానికోసం నేను వీలైతే ఈ 3 వారాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో మొదటి వారం నాకు తోచినట్టుగా అయితే చేశాను. బట్ నాకు ఎక్కడో చిన్న డౌట్, చేయగలనా లేదా ఈరోజు అని చెప్పేసి దక్షి స్కూల్ ఉంది. సో వాడిని అయితే ఫస్ట్ పంపించేసాను. తర్వాత స్టార్ట్ చేస్తే ఆఖరికి అయితే బాగానే ఫినిష్ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అన్నాను కదా, సో నేను ఏం తెప్పించుకోలేదు, ఉన్న వాటితోనే చేసుకున్నాను. ఫ్లవర్స్ అవి కూడా యాక్చువల్గా అయితే ముందు రోజు స్టోర్ నుంచి తెప్పించుకుంటాను. బట్ ఈరోజు ఏం కాలేదు. బట్ ఇప్పుడు వింటర్ కాదు కాబట్టి మాకు ఫ్లవర్స్ బయట ఉంటాయి. సో అక్కడి నుంచే నేను పిక్ చేసుకుని తెచ్చుకున్నాను. ఈ రోజు కొంచెం క్రాంకీగా ఉంది ఆశ్రిత. అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయించి డ్రెస్ వేయడం కదా, దానికి ఫ్రీగా నార్మల్ డ్రెస్సెస్ వేయడం, దీనికి ఈరోజు ఫ్రాక్ వేయడంతో కొంచెం చిరాకు పడింది. బట్ ఇంతసేపటికి సెట్ అయిపోయింది. తర్వాత నిద్రపోయింది. అది లేచేలోపు చేసేసుకుందాము, మళ్ళీ లేస్తే నన్ను అస్సలు చేయనవద్దు, దేవుడి దగ్గర అన్నీ పీకుతూ ఉంటుంది, నేను ప్రశాంతంగా చేయనవద్దు అనుకున్నాను. బట్ అది ఆ టైంకి నిద్రపోయింది. పూజ అయిన వెంటనే లేచిపోయింది మళ్ళీ. అండ్ అమ్మవారికి పులిహోర అండ్ క్షీరన్నం చేశాను. యాక్చువల్గా ఇక్కడ స్ప్రింగ్లో మాకు చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి బయట. బట్ ఇప్పుడు స్ప్రింగ్ అయిపోయింది కాబట్టి కొన్ని ఉన్నాయి. ఇవి చూసారా, మన గుత్తు పువ్వులు ఉంటాయి చూసారా, అలాగే ఉన్నాయి. నాకు భలే అనిపించింది. ఇవి ఒక్కటే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇవే పిక్ చేసుకుని తెచ్చుకున్నాను. ఇక్కడైతే ఫ్లవర్స్ ఎవరు కట్ చేయరు. ఎవరైనా పువ్వులు కోస్తున్నారు అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు మన ఇండియన్సే అవుతారు. అందులో నేను ఒక దాన్ని. ఫ్లవర్స్ మంచిగా దేవుడికి పెట్టేసి తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. పూర్వకాలంలో కుండినాపురం అనే పట్టణంలో చారుమతి అనే సద్గుణవతి ఉండేది. ఆమె భర్తను, అత్తమామలను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవించేది. ఒకరోజు రాత్రి చారుమతికి కలలో శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. ఈరోజు అమ్మవారి కథ కూడా చదువుకున్నాను. నాకు ఈ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి విన్న కథలైనా అది కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు చీర కట్టుకుని పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ మా ఆశ్రిత గురించి నన్ను చేయనివ్వదని చెప్పేసి ఫస్ట్ పూజ చేసుకున్నాక చీర కట్టుకున్నాను. పవన్ ఏంటో నన్ను వింతగా చూస్తున్నారు, పూజ చీర కట్టింది ఏంటని. బట్ ఏం చేస్తాం, పిల్లలతో ఇంతే. కాలికి పసుపు రాసినందుకు బాగా కోపం వచ్చింది మా ఆశ్రితకి. తర్వాత కొంతసేపటికి సెట్ అయ్యింది. అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింది. బాగా నచ్చింది దానికి. ఈరోజు ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చాయి. అదేంటో దేవుడికి అనగానే అన్నీ బాగా సెట్ అవుతాయి కదా. అండ్ పులిహోర కూడా నేను టెంపుల్ స్టైల్లో చేశాను, చాలా బాగా వచ్చింది. నేను షార్ట్ కింద పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెసిపీ చూడండి, మన ఛానల్లోనే ఉంది అది కూడా. మా ఆశ్రిత ఎంత బుద్ధిమంతురాలంటే ప్రసాదం తింటున్నప్పుడు పడిన ప్రతి మెతుకు కూడా ఒక్కటి కూడా వదలకుండా తీసుకుని తింది. మొత్తానికి నా మొదటి వారం వరలక్ష్మి వ్రతం అయితే పీస్ఫుల్గా హ్యాపీగా ఇలా జరిగింది. వన్స్ అగైన్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారు మీ కోరికలన్నీ నెరవేర్చాలి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చలేదా తల్లి?